పోరాడేట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయ్యం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా చెక్కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై 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 రారా అడ్డే లేని తీరై రారా బెరుక్క బెరుక్క ఇరుక్క ఇరుక్క పాతేసుకో. ఇక మాట్లాడటం ఆపుతావా? నేను తప్పు చేశానని అందరూ నమ్ముతున్నారు కదా. ఈ పెద్ద నాకు శిక్ష కూడా విధించాడు. ఇప్పుడు నేను మాట్లాడాలి, నేను మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ధర్మం ధర్మం ధర్మమే. పదేళ్ల వయసులో ఆవు పిండి అందుట్లో పట్టుకుని బతుకుతున్నాను. వేసే మొత్తం వేసే ఆవు పిండి ఇంకేం చేస్తాం. ప్రాణం ఎవరికైనా కాపాడటం ధర్మం అని చెప్పి ఏవి అందుట్లో కత్త ఇందుట్లో కత్తేసాయి. భర్త ప్రాణాలు కాపాడిన దీపకు ఆశ్రయం ఇచ్చి పంటగా నిలబడ్డాను. చాలులే నూనె ఇంకెందుకు అడపోయాక పోసుకుంటారు కానీ ఇంటికి పోయాక 3 పోయినవే మాకు తెలియదు. మళ్ళీ పోసేసి పైన పోసేసి కలిపేసేసి తర్వాత కావాలని పోసుకుంటాం. మరి కట్ చేయి. కలపన కారం కొద్దిగా ఉప్పు ఉప్పు ఉన్న కారం యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే పారుకి దీపట్టే కలపన వద్దు కలుపుతాం గట్టే ఉన్నాయి. అవునా? కాశీ పారు మనవడని తెలుసు, స్వప్న మా నాన్న కూతురు అని తెలుసు. మరి ముక్కలకి పెద్దవాడు తన మీద పగ చూపిస్తుందా? కారం ఉప్పు పట్టపోతే బూజు వచ్చినట్టు ఉంటది. అందుకు కాబట్టి అది అట్లా ఉంటే రేపు ఇది కదా ధర్మం అంటే. రేపు కలపచ్చా? 3 రోజైనా కలుపుకోవచ్చు, రేపైనా కలుపుకోవచ్చు. ఏముంది ఆడ పప్పు గుత్తి అన్న గట్టిది ఉంటది కదా, ఏ రోజు దాంతో కలుపు. మనం ఎవరిని బాధ పెట్టు, ఎవరి మీద పగ ప్రతీకారం